నమస్కారం, తాండవ న్యూస్ కు స్వాగతం. ప్రియతమ నేత, అభివృద్ధి ప్రదాత, పేదల పాలిట పెన్నిధిగా పేరుగాంచిన మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా జన్మదిన వేడుకలు తునిలో అట్టహాసంగా జరిగాయి. కాకినాడ జిల్లా తుని పట్టణంలోని పిఆర్ గ్రౌండ్లో దాడిశెట్టి రాజా జన్మదినోత్సవాన్ని పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. రాజన్నపై అభిమానాన్ని వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోతల శివశంకర్, రమణ, రేలంగి రమణ గౌడ్, కర్రీ సత్య జగదీషు, అన్నవరం సీను, బోడపాటి సతీషు, మర్రా రవికుమార్, శిల్పాశెట్టి, మోహన్, చింతల లక్ష్మణ్, కాసె కపిల్, సాపిరెడ్డి శ్రీనివాస్, తహాడ శంకర్రావు, తమిళశెట్టి శివారెడ్డి, అల్లాడి దివానం, చోడిశెట్టి సత్య, నాగేశ్వరరావు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సేవా కార్యక్రమాలతో ఎంతో ఘనంగా పెద్దలందరూ కూడా చేయడం జరిగింది. మరి అటువంటి వ్యక్తికి ఎంత చేసినా తక్కువే. ఆయన పేదల పార్టీ పెళ్లిది. ఆయన ఎవరికి కష్టం వచ్చినా సరే ఆ సొంత ఖర్చులతో ఈవేళ నియోజకవర్గం ప్రజల్ని ఆదుకోవడం జరుగుతుంది. మరి కరోనా కష్టకాలంలో ఆయన చేసిన సేవలు ఇప్పటికీ కూడా మనకు పర్వాలేదు. మరి రాష్ట్ర వ్యాప్తంగా జగన్ గారు ఏ రకంగా చేశారు, మన తుని నియోజకవర్గంలో దాడిశెట్టి రాజా గారు మరి ఎంతో మన ప్రజలను కాపాడుకుంటూ ఎటువంటి ఆకలి పడకుండా, ఆకలితో ఇబ్బంది పడకుండా మరి దాడిశెట్టి రాజా గారు కరోనా టైంలో కష్టకాలంలో చేయడం జరిగింది. అందరూ ఆకలి తీర్చడం జరిగింది. అలాగే మరి హాస్పిటల్లో ఈనాడు ఈ ప్రభుత్వంలో ఇక్కడ ఉన్న నాయకులు, ప్రస్తుతం పరిపాలించే నాయకులు ఒక్క పూట అన్నం పెట్టిన పాపాలు ఎక్కడ లేదు. 5 సంవత్సరాలు హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలు అమ్మేయండి, రోగులు అమ్మేయండి, మరి రోగి నుంచి వచ్చిన వాళ్ళ వెనకాల వచ్చిన మరి తీసుకొచ్చిన పెద్దలు అందరూ అమ్మేయండి, వాళ్ళకి కూడా భోజన వసతి ఏర్పాట్లు మరి కల్పించడం జరిగింది. నిరంతరంగా 5 సంవత్సరాలు కూడా ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా పెట్టడం జరిగింది, భోజనం పెట్టడం జరిగింది. అలాంటి వ్యక్తి మరి మనం దురదృష్టంగా గెలుపుకోవటం సహజమే. మరి ఓటమి జరిగింది. రేపు 2029లో మనందరం కూడా దాడిశెట్టి రాజా గారిని మన కష్టపడి పనిచేసి మంచి మెజార్టీతో గెలిపించి తీసుకొద్దామని చెప్పేసి సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఈరోజు మన ప్రీతమ నేత దాడిశెట్టి రాజా గారి జన్మదినం ఊరు వాడవాళ్ళ ఎంతో ఘనంగా మనం జరుపుకుంటున్నాం. ఎందుకంటే చాలా మంది మనకు ముందు ఎమ్మెల్యేలు చూసాం, నాయకులు చూసాం, కానీ మన దాడిశెట్టి రాజా గారు వచ్చిన తర్వాత ఈ రాజకీయాలు ఏ విధంగా మార్పు వచ్చాయి. కార్యకర్త వాడికి ప్రతి ఒక్కరికి కూడా డబ్బు ఖర్చు అవ్వకుండా వాడు ప్యాంటు షర్ట్ వేసుకొని వస్తే వాడికి రాజకీయం నేర్పారు మన దాడిశెట్టి రాజా గారు. కష్టమైన ఇప్పుడు ఇక్కడ వాడికి ఎవరికైనా సరే సాయం చేశారే కానీ ఏ రోజు కూడా ఆయన కుడి చేతులు పంపించలేదు. ఎవరైనా ఏ పని అయినా సరే గతంలో చూసాం, గురుబాబు గారు రాజకీయం చూశారు గతంలో, తర్వాత యమల వారి రాజకీయాలు చూశారు. వారు ఎప్పుడు సాయం చేయలేదు, మానవత పెట్టారు. కానీ మన దాడిశెట్టి రాజా గారు ఇంటికి కష్టం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వారు సాయం చేశారు కానీ ఎవరు కూడా అన్యాయం చేయలేదు. అటువంటి మహానేత జన్మదినం ఈ రోజు మనం మా జడ్పీడీసీ గారు చాలా రంగరంగ వైభవంగా మన 30 వార్డులో ఈ టౌన్లో అరేంజ్ చేయడం మనందరం కూడా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. రానున్న రోజుల్లో మనందరం కూడా ఈ యొక్క మున్సిపాలిటీలోని అలాగే గ్రామాల్లోని ఇదే విధంగా ముందుకెళ్ళి మనం ఈ యొక్క స్థానిక సంస్థలు కూడా మనందరం కూడా గెలిపించుకుందామని కోరుకుంటూ ఈ అవకాశం ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు. జై హింద్. Tandava News. For more updates, like, share and subscribe.